నమస్తే, వెల్కమ్ టు స్కిల్ స్కూల్. ఈరోజు మనతో పాటు కాస్మెటాలజిస్ట్, స్పృహాప్తి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ శ్రీమతి వీరంకి భారతీదేవి గారు ఉన్నారు. సమాజ సేవకు ఒక కొత్త నిర్వచనం ఇస్తూ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, మహిళలు మరియు యువత సాధికారత కోసం స్పృహాప్తి సంస్థ ద్వారా వీరు విశేష కృషి చేస్తున్నారు. నమస్తే వీరంకి భారతీదేవి గారు, ఎలా ఉన్నారు? హాయ్ లక్కీ, నమస్తే, బాగున్నాను లక్కీ. స్పృహాప్తి చారిటబుల్ ట్రస్ట్ సచ్ అ బ్యూటిఫుల్ జర్నీ మీరు స్టార్ట్ చేశారు. అసలు ఈ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన విషయం ఏంటి అసలు? స్పృహాప్తి చారిటబుల్ ట్రస్ట్ అనేది మేము ఒక ఇద్దరు మనుషులతోటి స్టార్ట్ అయిందండి. 2 persons తోటి స్టార్ట్ అయింది. అలా 5 persons అండ్ 15 persons ఇప్పుడు మా గ్రూప్లో ఒక 60 members వరకు ఉన్నారు. చిన్నగా స్టార్ట్ చేసుకున్నాం మేమందరం, లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ అందరం కలిసి. అపార్ట్ ఫ్రమ్ అవర్ రెగ్యులర్ వర్క్స్, లైక్ నేను కాస్మెటాలజీ వర్క్స్, బిహైండ్ ఆల్ దోస్ వర్క్స్ మేమందరము సరదాగా స్టార్ట్ చేసుకుని ఒక ప్యాషన్తో స్టార్ట్ చేసుకున్న వర్క్ అది సీరియస్గా స్పృహాప్తిగా మలుపు తిరిగింది అని చెప్పచ్చు. యా, అంటే మీరు ఒక కాస్మెటాలజిస్ట్ అంటున్నారు. యా, దానికి దీనికి సంబంధమే లేదు. సో అటు నుంచి ఇటు రావడానికి అసలు ఎలా స్టార్ట్ అయింది అంటారు? కాస్మెటాలజిస్ట్ అంటే లైక్ బ్యూటీ దాంట్లోనే నాకు అందరూ బ్యూటిఫుల్గా ఉండాలి అని ఒక చిన్న తాపత్రయం. దీనికి దానికి చాలా ఉంది అంటే ఉందనే చెప్పచ్చు. మేము చేసే సేవ కూడా ఇన్నర్ బ్యూటీ, ఇదేమో మేము ఇచ్చేది అవుటర్ బ్యూటీ. ఎప్పుడైతే ఇన్నర్ బ్యూటీ బ్యూటిఫుల్గా ఉండి హ్యాపీగా అండ్ సాటిస్ఫాక్షన్గా ఉంటామో అవుటర్ బ్యూటీ ఆటోమేటిక్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మనం చేసే పని కూడా ఒక అంటే మీనింగ్ఫుల్గా ఉంటుంది. స్పృహ ఆప్తి అంటే స్పృహతో చేసే పని పరిపూర్ణమైనగా ఉండాలని నా ఉద్దేశం. అసలు మ్యామ్ ఎంత మీనింగ్ఫుల్ ఉందో అసలు ఆ పేరు వెనక. స్పృహాప్తి అని వినగానే చాలా కొత్తగా అనిపించింది. అది విన్న వెంటనే నాకు అనిపించింది మీ పాప పేరు లేదా మీ ఇంట్లో ఎవరిదన్నా పేరు ఉందేమో, దాన్ని మీరు చారిటబుల్ ట్రస్ట్కి మోస్ట్లీ అలాగే పెడుతూ ఉంటారు కూడా. సో దీని వెనక ఇంత డీప్ మీనింగ్ ఉంది. ఎగ్జాక్ట్లీ లక్కీ. చాలా మంది మేము కాలేజెస్కి వాటికి వెళ్తే కూడా మీ టీంలో ఎవరి పాప పేరు స్పృహాప్తి అని అడుగుతారు అనమాట. యా, మీరు బ్యూటీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యూటీని ఎలా డిఫైన్ చేస్తారు? బ్యూటీని డిఫైన్ చేసేది ఇన్నర్ బ్యూటీ అని చెప్తాను. మనం ఇంటర్నల్గా ఎప్పుడైతే హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్, లేడీస్కి చాలామంది హ్యాపీగా ఉండరు అండ్ సాటిస్ఫాక్షన్గా ఉండరు అని చెప్తాను. నేను చూస్తాను కదా ప్రత్యేకంగా, లైక్ నా దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవ్వరు సాటిస్ఫాక్షన్ అవ్వరు. ఎప్పుడైతే సాటిస్ఫాక్షన్ చిన్న చిన్న వాటిల్లోనే చిన్న చేసే పనిలో అవుతారో అప్పుడే వాళ్ళు మొహంలో ఆనందం అనేది కనబడుతుంది. ఆ బ్యూటీ అనేది డెఫినెట్గా ఎన్హాన్స్ అవుతుంది. అసలు స్పృహాప్తి జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఈ చారిటబుల్ ట్రస్ట్ విషయంలో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన విషయం ఏంటి? లక్కీ, యాక్చువల్గా మేము 5 friends లైక్ మైండెడ్ వాళ్ళు స్టార్ట్ చేసాము. అది జర్నీ స్మూత్గా వెళ్తూ ఉంది. యాక్చువల్గా నన్ను ఇంపాక్ట్ చేసిన మా బ్రదరు మదన్ మోహన్ రెడ్డి అని మా బ్రదరు యుఎస్లో ఉంటారు. చాలా సర్వీస్ చేసేవాళ్ళు. ఆల్ ఆఫ్ సడన్గా కరోనాలో చనిపోవడం జరిగింది. అది మాకందరికీ మా మనసుకు చాలా బాధ కలిగించింది. అంత సర్వీస్ చేసే మనిషినే దేవుడు తీసుకెళ్ళిపోయాడు అని చాలా ఒక కనెక్ట్ అయిపోయింది. సో మేము చేస్తున్న పనులకి ఇంకొంచెము పక్కా వేలో ఆర్గనైజ్డ్గా వెళ్తే బాగుంటుంది అనేది రిజిస్టర్ చేసుకొని ఒక రిజిస్టర్డ్ బాడీగా చేసుకొని 2 మనుషులతోటి స్టార్ట్ అయింది. నేను, మాధురి, నాతో పాటు మాధురి ఈ ప్రయాణంలో ఉందండి. తన విజయవాడలోనే ఉండడం అయ్యింది ఇవాళ. సో మాధురి ఇద్దరితో ప్రయాణం చేసి అలాగా ఒక 5 మంది, అలా 10-15 మంది జర్నీ స్టార్ట్ అయింది. ఇలా ఆ మనిషి చనిపోవడం, మా అన్నయ్య చనిపోవడంతో మాకు బాగా మనసుకు కదిలించేసి మనం ఎందుకు సీరియస్గా రిజిస్టర్ చేసుకొని ఒక బాడీగా ఆర్గనైజ్డ్గా వెళ్తే అది టుగెదర్నెస్ బ్రింగ్స్ మోర్ సక్సెస్ అనేది ఇంకా బాగా చేయొచ్చు అనే ఒక చిన్న ఇదితో ఆలోచనతోటి అలా రిజిస్టర్ చేసుకొని స్పృహాప్తి అనే నామకరణం చేసి అలా మా ప్రయాణం సాగిస్తున్నాం. కానీ మీరు ఒక విషయం చెప్పారు, బ్రదర్ అలా చనిపోవడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఇంత పెద్ద ఆర్గనైజేషన్ని స్థాపించడం జరిగిందని. కానీ అలాంటి టైంలో చాలా లో ఫేస్లో ఉంటాం, చాలా నెగటివ్ థాట్స్ కూడా ఉంటాయి. ఎందుకు చేస్తున్నాం ఇవన్నీ, మనిషే లేనప్పుడు ఎందుకు అనే ఒక ఫీలింగ్ వస్తుంది. సో అలాంటి ఒక డార్క్ ఫేస్ని మీరు ఎలా ఫేస్ చేశారు? బికాజ్ ఇది చాలా ఇంపార్టెంట్. దాని నుంచి బయటపడి రావడం అనేది చాలా ఇంపార్టెంట్, ఇలాంటి విషయాలు తెలుసుకోవడం. సో మీ మాటల్లో
యాక్చువల్గా మా సిస్టర్ కూడా చనిపోవడం క్యాన్సర్ తోటి, మదర్ కూడా క్యాన్సర్తో చనిపోవడం, ఇవన్నీ ఫేసెస్ కొన్ని ఉన్నాయి. అండ్ మా బ్రదర్ చనిపోయినప్పుడు యాక్చువల్గా మా ఇంట్లోనే ఉన్నట్టుగా ఫీల్ అయిపోయాం, అంత డిప్రెషన్లోకి లోనైపోయాము. సో ఆయన చేసే మంచి పనులు మనం చేస్తూ అట్లీస్ట్ సాటిస్ఫాక్షన్ గా ఉండొచ్చు కదా అనే ఒక చిన్న ఇదితోటి చేస్తూ మొదలు పెడుతుంటే అందరు కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం, ఎగ్జాక్ట్లీ మీ అన్నయ్య నీకు పూనారు అన్నట్టుగా చెప్పి అలా చేయడం, వాటిని చేస్తూ ఉంటే ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ అలా ప్రమోట్ చేసుకుంటూ ఒక్కొక్కటి మనము పెంచుకుంటూ వెళ్ళిపోయామే తప్పించి వెనక్కి తిరిగి చూడలేదన్నమాట. ఒక్కొక్క పనిలో మేము ఆ బాధని మేము చేసే పనిలో చేసుకుంటూ మర్చిపోయామనే చెప్పచ్చు. గ్రేట్ అండి, గ్రేట్, రియలీ గ్రేట్. అసలు ఇలా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. బాధ ఎక్కువైనప్పుడు మనం దాంట్లోనే కూరుకుపోయి ఉండకుండా ఇంకా ఆ పనిని ఎక్స్ట్రీమ్ లెవెల్లో చేస్తే బయటపడిపోతాం కదా. అవును, వెరీ బ్యూటిఫుల్ థాట్. సో ఇక నెక్స్ట్ 5 to 10 yearsలో స్పృహాప్తిని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఆ విజన్ ఏ విధంగా ఉండబోతుంది? స్పృహాప్తి యాక్చువల్గా మాకు పర్మనెంట్ ప్లానింగ్స్ అనేవి ఉన్నాయండి, పర్మనెంట్ ప్రోగ్రామ్స్, ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ అనేది ప్లాన్ చేస్తూనే ఉన్నాం. దీనికి తోడు మాకు గవర్నమెంట్ సపోర్ట్ కూడా కావాలనే కోరుకుంటున్నాము. ఈ మధ్యన మాకు అవార్డు కూడా రావడం చాలా మీకు అందరికీ తెలిసిందే, స్వచ్ఛాంధ్ర బెస్ట్ ఎన్జిఓ కింద మాకు. సో ఈ పర్మనెంట్ ప్రాజెక్ట్స్ కాలేజెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అలాగే స్కిల్ డెవలప్మెంట్ మేము చేసేది ఎక్కువ కూడా యువత మీద ప్రోగ్రామ్స్, అండ్ ఆడవాళ్ళకి మహిళా సార్థకత వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం, వాళ్ళని ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా చూడాలి అనే, ఎవ్వరు కూడా ఒక డిప్రెషన్లో ఒక లోన్లీనెస్గా ఉండకుండా వాళ్ళ ఒక సెల్ఫ్ ఎంప్లాయ్గా చూడాలనే ఉద్దేశంతో మహిళల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్. యాక్చువల్గా నేను నా బ్యూటిషియన్ రంగంలోనే ఇప్పటికి వరకు ఒక 10,000 మందికి బ్యూటీలో కానీ హెయిర్ డ్రెస్సింగ్లో కానీ 10,000 పైగానే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ కాళ్ళ మీద నిలబడడం జరిగింది. సో ఇక మీదట కూడా ఈ ఎన్జిఓ తరపు నుంచి నేను కోరుకునేది గవర్నమెంట్ హెల్ప్, అండ్ అలాగే కాలేజెస్ నుంచి కూడా ఒక పాజిటివ్ మాలాంటి ఎన్జిఓలకి కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి వాళ్ళు సహకరిస్తే గనక స్కూల్ నుంచే మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వాళ్ళలో మార్పు తీసుకురావాలనే ఐడియాస్ ఉన్నాయి. ఇవి పర్మనెంట్ స్ట్రక్చర్స్ కింద స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ లాగా, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ లాగా చేద్దామనే ఆలోచనలో ఉన్నాము. అంటే ఇప్పుడు విమెన్ డెవలప్మెంట్ అంటున్నారు, అలాగే యూత్ని ప్రోత్సహించే విధంగా మనం ముందుకు వెళ్ళాలంటున్నారు. కానీ ఇప్పుడు కంపారిటివ్లీ మనం ప్రీవియస్ నుంచి ఇప్పుడు చూసుకుంటే విమెన్ చాలా చదువుకుంటున్నారు, చాలామంది ఈక్వల్గా కాంపిటీట్ అవుతున్నారు జెంట్స్కి, అండ్ అన్ని రంగాల్లో ముందున్నారు. సో ఇంకా కూడా విమెన్ వెనకబడి ఉన్నారు చాలా విషయాల్లో అని అంటున్నారా? మీరు చూసారా అలాగా? అంటే యాక్చువల్గా ఉన్నారు, డెఫినెట్గా ఉన్నారు. లకి మేము చూసేది రూరల్ ఏరియాస్లో అండ్ ట్రైబల్ ఏరియాస్లో వాళ్ళకి కరెంట్ లేని వాళ్ళు కూడా ఫోన్ చేసి మమ్మల్ని అడుగుతున్నారు, మేడం మాకు హెల్ప్ చేయండి అని. సో వాళ్ళకి విడోస్ అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతూ ఉంటారు, వాళ్ళకి ఏ ఆధారము ఉండదు, ఏమి చేయలేని విడోస్ది. అసలు విడోస్ తోటే మేము ఒక పెద్ద ప్రోగ్రామ్ కూడా మాకు ఐడియా ఉంది చేయాలనే ఉద్దేశంతో. విడోస్ని అందరికీ కూడా వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతారు, డిప్రెషన్గా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి పిల్లలు ఉంటే వాళ్ళ పిల్లల ఫ్యూచర్ కూడా చూసుకోవాలి, వాళ్ళకి ఆ స్ట్రెంగ్త్ వాళ్ళకి ఇవ్వాలి, మనము ఆ స్ట్రెంగ్త్ ఇవ్వాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలని ఇప్పటికీ కొంతమందిని మేము చేశాము. టైలరింగ్ లాగా ట్రైనింగ్ లాగా ఇచ్చేసి, అండ్ మోస్ట్లీ ఏంటంటే టైలరింగ్ ఇంట్లో కుట్టుకుంటూ వాళ్ళకి ఆ టైలరింగ్ దానిలోనే శిక్షణ ఇచ్చిన తర్వాత వాళ్ళకి డైలీ వాళ్ళకి వర్క్ వస్తుంటుంది, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి కొంచెం హ్యాపీగా ఉన్నారనమాట. వాళ్ళకి లోన్స్ ఇప్పించేసి మిషన్స్ కొనుక్కొని చిన్న చిన్న బొటిక్స్ లాగా ఇంప్రూవ్, డిపెండ్స్ అపాన్ వాళ్ళ స్కిల్ మీద డిపెండ్ అయిపోయి అలా చేస్తున్నాం. డెఫినెట్గా స్త్రీలు మహిళలు ఇంకా కొంచెం వెనకబడే ఉన్నారు, వెనకబడి ఉన్న వాళ్ళనే మేము వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం, వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలని ప్రతి అంశంలోనూ. నాట్ ఓన్లీ డిప్రెషన్, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని కాదు, మహిళలు సమస్యలను ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు, ఇన్ జనరల్గా పోలిస్తే ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాటిని మనము అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళకు ఒక ధైర్యంగా వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఇన్పుట్ ఇస్తే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది చాలా చోట వర్కౌట్ అయ్యింది, 100% వర్కౌట్ అవుతుంది. కాలేజెస్ అండ్ నేను రిక్వెస్ట్ చేసేది యాజ్ ఏ ఎన్జిఓగా, ప్రతి ఎన్జిఓ వాళ్ళకి స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ మంచి పర్మిషన్స్ తోటి ఇస్తే కనుక మేము ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేమే కండక్ట్ చేసి మేమే ఆ మార్పుని తీసుకురావాలి అని అనుకుంటున్నాం. కాబట్టి మాలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయమని కోరుకుంటున్నాము. అలాగే గవర్నమెంట్ వాళ్ళు కూడా మాలాంటి వాళ్ళకి కొంచెం డెఫినెట్గా ఇస్తున్నది,
మా విజయవాడ గవర్నమెంట్ మా కలెక్టర్ గారు మాత్రం మాకు చాలా ఎంకరేజింగ్గా ఉన్నారనే చెప్పచ్చు. చేస్తే మాత్రం చాలా ఇంకా చాలా ముందుకు వెళ్తామని. ట్రెడిషన్ ప్లస్ టెక్నాలజీ ఈజ్ ఈక్వల్ టు స్పృహాప్తి. మన మూలాలను మరవకుండా దాంట్లో మన టెక్నాలజీని యాడ్ చేస్తూ అసలు ఎలా తీసుకెళ్తున్నారు స్పృహాప్తిని ముందుకి? ఎస్, చాలా మంచి క్వశ్చన్లకి. ట్రెడిషనల్స్ని నేను ఎలా చేస్తున్నామంటే జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వీవర్స్ని సపోర్ట్ చేస్తూ మేము ఒక కలంకారీ షో చేసాము, అలాగే ఒక వీడియో చేసాం, దాని మీద అవేర్నెస్ ప్రోగ్రాము వీవర్స్కి సపోర్ట్, హ్యాండ్లూమ్ వీవర్స్కి సపోర్ట్గా. అండ్ డిజేబుల్ డే అనేది డిసెంబర్లో వస్తుంది. డిజేబుల్ డే రోజున మా యానివర్సరీని అదే రోజు చేసుకోవాలనే ఉద్దేశం, మా యానివర్సరీని డిజేబుల్డ్ వీక్లో పెట్టుకున్నాం అనమాట. బికాస్ వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అని ట్రెడిషనల్స్ని మింగిల్ చేసుకుంటూ ఒక మంచి ట్రెడిషనల్ షో చేసి దాని మీద వచ్చే ఫండ్స్ని మేము డిజేబుల్డ్ వాళ్ళకి యూస్ చేయడం మాకు రియల్లీ అది ఒక మైల్ స్టోన్ అని చెప్పచ్చు. ఎవ్రీ ఇయర్ మేము డిజేబుల్డ్ ఇయర్ అంటే డిజేబుల్డ్ డే రోజున మేము ఇలా చేయడం జరుగుతుంది. అండ్ రాబోయేది కూడా వస్త్ర వైభవం అనేది ప్లాన్ చేసుకున్నాము. అందరికీ ట్రెడిషనల్ శారీస్ కానీ వాట్ ఎవర్ క్లోతింగ్ ఫ్యాబ్రిక్ వాళ్ళని ఎగ్జిబిషన్ లాగా కండక్ట్ చేద్దాము. అట్లా రెండు మిక్స్ చేస్తూ ఉంటాం అన్నమాట. అండ్ ట్రెడిషన్స్ వచ్చేసరికి మన ట్రెడిషన్స్ అసలు మర్చిపోకూడదు. వచ్చే జనరేషన్స్ వాళ్ళకు కూడా, రాబోయే జనరేషన్స్కి కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ తోటి ఎప్పుడు మేము ముందు ఉంటాం. అదే మా స్పృహాప్తి లక్ష్యం కూడా. అంటే ట్రెడిషనల్ ప్రోగ్రామ్ విషయానికి వస్తే ఎటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటారు మీరు? కాలేజెస్లో కుకింగ్ కాంపిటీషన్స్ పెడతాము, లైక్ చిన్న చిన్న శారీ ఎగ్జిబిషన్స్ పెడతాము. కనకదుర్గమ్మ వారు వెలిసి ఉన్న విజయవాడలో ఆషాఢ మాసం సారె పట్టే అని ఘనంగా తీసుకెళ్ళి ఆ ట్రెడిషన్స్ని మర్చిపోకుండా అలాంటివి కూడా గుర్తు చేస్తూ ఉంటామన్నమాట. సో మీ ట్రస్ట్లో వావ్ అనిపించే ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఉందా? యాక్చువల్గా ప్రతి ప్రోగ్రామ్ వావ్ అనిపిస్తుంది. ప్రతి ప్రోగ్రాము మేము వావ్ అనిపిస్తుంది. సపోజ్ మేము చేసే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ని చెప్తాను. అన్నదానంతో స్టార్ట్ చేసాము. ఇట్స్ ఎ వావ్. అన్నదానం మించిన ప్రోగ్రాము, అన్నంతో సాటిస్ఫై చేసిన ప్రోగ్రామ్ ఏదైనా ఉంటుందా? ఎంత కోట్లు ఖర్చు పెట్టి చేసిన పెళ్ళి కూడా ఆ భోజనమే తోటే సాటిస్ఫాక్షన్. సో పిడికెడు బియ్యం, ఫిస్ట్ ఆఫ్ రైస్ అనే నినాదంతో మాది మొదలైంది మా స్పృహాప్తి. స్కూల్స్లో పెట్టాము. అది అంటే గివింగ్. స్కూల్స్లో ఒక పిడికెడు బియ్యం తెచ్చి ఒక డబ్బాలో వేయాలి. అంటే స్కూల్స్లో చాలామంది ఇంట్లో అందరు చాలా సెల్ఫిష్గా ఉంటారు. మదర్స్, నీ క్యారేజ్ నువ్వే తినమ్మా, పక్కన వాళ్ళకి పెట్టకు అని. సో స్కూల్కి వెళ్ళాక టీచర్స్ నేర్పిస్తారు గివింగ్ అనేది. సో ఆ పిడికెడు బియ్యం ఇంటి నుంచి తెచ్చి ఒక డబ్బా పెట్టి అందులో ఆ పిడికెడు బియ్యం కలెక్ట్ చేసి దాంతో మేము చేసే అన్నదానంలో అది వావ్కి వెళ్ళింది. అలాగే మేము చేసే ప్రతి ఒక్క పని, అంటే డిజేబుల్డ్ వాళ్ళకి చేసే ఫ్యాషన్ షో, ఇట్స్ ఎ బిగ్ మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. అనుకోని ఆపద వచ్చింది విజయవాడకి, ఫ్లడ్స్లో వచ్చినప్పుడు మేము ఒక ఏరియాని, ఒక ఊరిని, సింగనగర్ అటువైపు దత్తత తీసుకొని 1 వీక్ వరకు మేమే పోషించాము. అది దాని తర్వాత మేము ఫేస్ చేసింది ఆ ఫ్లడ్స్లో మేము మా టీం అందరము లిటరల్గా సిక్ అయిపోయామని చెప్పచ్చు. సో అదొక పెద్ద వావ్ అని చెప్పచ్చు. అండ్ స్వచ్ఛాంధ్రకి వచ్చేసరికి స్వచ్ఛాంధ్ర బెస్ట్ ఎన్జిఓగా మేము చేసిన సేవలు గవర్నమెంటే వావ్ అనుకొని మాకు పురస్కరించుకొని అవార్డు ఇచ్చింది. అంటే అది పెద్ద వావ్. అంటే ఈ అవార్డు ఎప్పుడు వచ్చింది? రీసెంట్గా 15 days బ్యాక్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ డిజిటల్గా ఇప్పుడు మనం ఎలా ముందుకెళ్తున్నాం, అంటే ఎటువంటి ప్లాన్స్ ఉన్నాయి? డిజిటల్గా యాక్టివ్గా మీ సేవల్ని ఎలా అందించాలనుకుంటున్నారు? డిజిటల్గా అంటే యాక్చువల్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మాకు అన్నీ ఉన్నాయండి, ఇంక్లూడింగ్ వెబ్సైట్, ఇన్స్టా, ఫేస్బుక్ అండ్ ఎవ్రీథింగ్. వి గో విత్ అంటే చిన్న చిన్న వీడియోస్ తోటి, చిన్న చిన్న స్క్రిప్ట్స్ లైక్ షార్ట్ ఫిలిమ్స్ లాగా, చిన్న చిన్న మాప్ షోస్ లాగా. అంటే మేము చేసే కార్యక్రమాలు అంటే యూత్కి, మహిళలకి అర్థమయ్యేటట్టుగా చెప్పడం అన్నమాట. మ్యామ్, జెన్జీ యూత్ని కనెక్ట్ అవ్వడానికి మీరు ఉపయోగించే స్ట్రాటజీస్ ఏంటి? ఎలా అట్రాక్ట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు? జెన్జీ ఇప్పుడు ప్రస్తుతం అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళతోటి మేము కొలాబ్ అవ్వాలనుకుంటున్నాము. ఆల్మోస్ట్ ఉన్నాయి అట్లాంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉన్నాయి కొలాబ్ అయ్యేటివి. వాటి ద్వారా అయితే ఇంకా కొంచెం అందరికీ సోషల్ మీడియా విగరస్గా వెళ్తుందని చిన్న చిన్న ప్లానింగ్స్ అలా చేస్తున్నాం అనమాట. కొత్త ఐడియాస్ని మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? కొత్త ఐడియాస్కి మేము ఎప్పుడు ప్లాట్ఫామ్ అది ఓపెన్ అండి. స్పృహాప్తి
వెల్కమ్స్ కొత్త ఐడియాస్కి. ఎలాంటి వాలంటీర్స్ అయినా ఎలాంటి వాళ్ళైనా సమాజానికి పనికొచ్చేది అని అనుకుంటే గనక డెఫినెట్గా ఆ ఐడియాస్ తీసుకుంటాము. వాలంటరీ విషయానికి వస్తే యువత దాంట్లో ఎలా సపోర్టివ్గా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు? వాలంటరీగా మేము ఎప్పుడు తీసుకుంటామండి. వాలంటరీగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం, స్పెషల్ ట్రైనింగ్ యువతని. మాకు అదే ఒక పెద్ద గ్రూప్ ఉంది, వాలంటీర్ యూత్ స్పృహాప్తి అని. సో ఆ గ్రూప్లో వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తాము. వాళ్ళని ఎలా ట్రైనింగ్ ఇచ్చి ఎలా మలుచుకోవాలి, ఎలాంటి వాటికి అనేది వాళ్ళు ఇంట్రెస్టింగ్గా వాలంటరీగా వస్తారు. ఆ గ్రూప్లో ఒక గూగుల్ ఫామ్ ఉంటుంది, గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయగానే ఆ గ్రూప్లోకి వచ్చేస్తారు. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, వాళ్ళు ఇచ్చే సలహాలు కూడా మేము ఇన్పుట్ కాలేజెస్లో కానీ వాటిల్లో కానీ మేము ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. అంటే ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? మీరు గూగుల్లో ఒక ఫామ్ ఫిల్అప్ అంటే గ్రూప్ మేము కాలేజెస్కి వెళ్తూ ఉంటాం కాబట్టి మాకు ఆల్రెడీ లైక్ మైండెడ్ వాళ్ళు, యూత్ అంతా ఇంట్రెస్టింగ్గా ఉండేవాళ్ళు వచ్చేస్తారు. అది ఆటోమేటిక్గా వెబ్సైట్లో కానీ ఈ వాట్సాప్లో కానీ లింక్ అయిపోతే మాకు జాయిన్ అయిపోతారు గూగుల్ ఫామ్ని ఫిల్అప్ చేయగానే. సో అలా వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని రోజుల ట్రైనింగ్? అంటే లైక్ మాకు ప్రోగ్రామ్ ఇది డిజైన్ చేస్తున్నాము అన్నప్పుడు మేము ఒక 3 days 4 days షార్ట్ వర్క్షాప్స్ లాగా పెట్టుకొని ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. అంటే అపార్ట్ ఫ్రమ్ దేర్ కాలేజ్ వర్క్స్ నుంచి మేము ట్రైనింగ్ ఇస్తాం. సో మ్యామ్, ఇప్పుడు మీరు ప్రోగ్రామ్స్ అని ఫస్ట్ నుంచి చెప్తున్నారు కదా, ఈ ప్రోగ్రామ్స్ మారుతూ ఉన్నాయి. అసలు ఈ ప్రోగ్రామ్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది? ఏ సందర్భాల్లో ఏ ప్రోగ్రామ్స్ ఉంటాయి? కొంచెం డీటెయిల్గా చెప్తారు. డెఫినెట్గా ఇయర్కి ఒక ప్రోగ్రామ్ లాగా చేస్తాము కంటిన్యూషన్గా. అదే కాన్స్టెంట్గా ఆ కంటెంట్ మీద ఆ ఇయర్ మొత్తం ఆ ప్రోగ్రామే నడుస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో చిన్న చిన్నవి యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి, సిచ్యుయేషన్స్ని బట్టి యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ మాత్రం చేస్తూ ఉంటాం. మొన్న లాస్ట్ ఇయర్ వరకు, ఈ ఇయర్ వరకు మేము చేసింది లిమ్స్ డొనేషన్స్ చేసాము. యాక్సిడెంట్లో కాళ్ళు ఇరిగిపోవడం కానీ, అలాగే షుగర్ వచ్చి కాళ్ళు తీసేయడం, యాంపిటేషన్ చేసేస్తారు, తీసేయడం. అలాగే చాలామంది లేని వాళ్ళు పొలాల్లో మేకు గుచ్చుకొని కరెంటు తీగలు తగిలి, అంటే వాళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తుంటే చాలా బాధేసింది. మనకి చిన్న గోటికి గోర్జట్టు వస్తేనే తట్టుకోలేం, అలాంటిది కాలు మొత్తం తీసేయడం అనేది అసలు ఇంపాసిబుల్. వాళ్ళు డిప్రెషన్ లోనైపోయి వాళ్ళ ఎనర్జీ డౌన్ చేసేసుకొని వాళ్ళు దేనికి పనికిరాము అనే ఆలోచనలోకి వెళ్ళిపోయే లోపే మాలాంటి ఎన్జిఓ సంస్థ మేము చేసింది లింబ్ డొనేషన్ అండి. విజయపదం అండ్ సుపదం అని చేసామని చాలా, ఇది ఒక మైల్ స్టోన్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక వావ్, ఇందాక అడిగారు కదా, ఇందులో కూడా వావ్ అనిపించుకోవచ్చు. దీంట్లో 2 విషయాలు అడగాలనుంది. ఫస్ట్ థింగ్, లింబ్ డొనేట్ చేశారన్నారు, అంటే మీకు ఎలా తెలుస్తుంది ఈ పర్సన్స్ ఈ ప్రాబ్లంలో ఉన్నారు అని? ఎలా రీచ్ అవుతున్నారు? సోషల్ మీడియాలో మేము చేసిన ప్రచారం వల్ల వాళ్ళకి లింబ్ కావాలి అని జైపూర్ లిమ్స్ అండి, ఆర్టిఫిషియల్ లిమ్స్, మేము కొలాబరేట్ అయ్యాము ఖమ్మం వాళ్ళతోటి. వాళ్ళు తీసుకొచ్చి మెజర్మెంట్స్ వాళ్ళు ఆటోమేటిక్గా మాకు ఫోన్ చేయగానే వాళ్ళు వాట్సాప్లో మాకు డీటెయిల్స్ అన్నీ పంపించేస్తారండి. లెఫ్ట్ లెగ్గా రైట్ లెగ్గా మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, అప్పర్ లింబా లోయర్ లింబా, అంటే అప్పర్ మోకాలు పైన కింద మోకాలు కిందక, లెఫ్ట్ ఆర్ రైట్ అనేది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. వాళ్ళ ఫైనాన్షియల్ స్టాటస్ కూడా మాకు చాలా వెనకబడి ఉన్న వాళ్ళకే మేము హెల్ప్ చేస్తాం. అండ్ ఇంకొకటి, ఇయర్లీ ప్రోగ్రామ్ అంటున్నారు కదా, ఇయర్లీ ప్రోగ్రామ్ మారుతూ ఉంటుంది. అసలు ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసేది ఎవరు? నేనేనండి. అది ఇంకా ఆటోమేటిక్గా అది అలా అయిపోతుంది డిజైన్. ఆ లిమ్స్ అయిపోయిన తర్వాత మేము ఇప్పుడు ప్రస్తుతం వీఆర్ ఆన్ ఐస్ ప్రోగ్రామ్ ఉండండి, స్పృహాప్తి నయనం. ఇప్పటికి 3 phases చేసాము అండ్ జనవరి వరకు phases 7 వరకు ఉన్నాయి. 7 అంటే లెఫ్ట్ ఓవర్ 4 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కాళ్ళు ఎలా ప్రధానమో అలాగే నయనం చాలా ప్రధానం అనుకొని నయనం మీద ఫోకస్ చేస్తున్నాం. స్టూడెంట్స్ అండ్ యువతకి స్పృహాప్తి ఆర్బీలో జాయిన్ అవ్వాలంటే అసలు ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? నేను సైతం అనాలనుకునే వాళ్ళకి మీ సపోర్ట్ ఏ విధంగా? యాక్చువల్గా మేము స్పృహాప్తి చారిటబుల్ ట్రస్ట్ ఒక 2 years విగరస్గా కాలేజెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశామండి. లైక్ అన్ని టాపిక్స్ మీద ఎమినెంట్ స్పీకర్స్ని తీసుకొని ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అక్కడ స్టూడెంట్స్, లా స్టూడెంట్స్ కానీ, లైక్ నర్సింగ్ స్టూడెంట్స్ కానీ, వాట్ ఎవర్ స్టూడెంట్స్ అందరూ వాళ్ళు చాలా ఇన్స్పైర్ అయ్యి మాకు వాలంటరీగా వచ్చారనమాట. సో వాళ్ళకి మా స్టూడెంట్ గ్రూప్ అని ఒకటి పెట్టుకుని అందులో జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళు ఇచ్చే, మాకు ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ జరిగినా వాళ్ళ హెల్ప్, వాళ్ళ సజెషన్స్ చాలా అవసరము. ఒక డిస్కషన్ జరుగుతుంటుంది ఆ గ్రూప్లో. మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము అని చెప్పగా ఆయన వాలంటరీగా వాళ్ళంతలో వాళ్ళు వచ్చేస్తారు. ఈ గ్రూప్లో జాయిన్ అయ్యే ముందు మేము చేసిన ప్రోగ్రామ్స్కి వాళ్ళు రెస్పాండ్ అయ్యి మేము జాయిన్ అవుతాం మేడం అనగానే వాట్సాప్ లింక్ పంపించగానే వాళ్ళు
జాయిన్ అయిపోతారు, ఆటోమేటిక్గా జాయిన్ అయిపోతారు. సో వాళ్ళు యాక్టివ్గా ఉంచాలి, వాట్సాప్ గ్రూప్ యాక్టివ్గా ఉంచాలి. కాబట్టి ఏదో ఒకటి రోజు వాళ్ళని ట్రిగరింగ్ చేస్తూ ఉంటే వాళ్ళలో ఉన్న టాలెంట్, వాళ్ళలో ఉన్న ఇన్స్పిరేషను, ఇలా చేద్దాం వాళ్ళు చూసినవి, వాళ్ళకి తట్టినవి అన్ని సజెషన్స్ కూడా చెప్తూ ఉంటారు. వాళ్ళ సజెషన్స్ తీసుకొని సమాజానికి ఉపయోగపడితే డెఫినెట్గా యాక్షన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. గ్రేట్. ఏ ప్రోగ్రామ్ చేసినా మాకు స్టూడెంట్స్ హెల్ప్ అనేది కంపల్సరీగా తీసుకుంటామండి. వీళ్ళతో కూడా ఇంకా మీదట కొన్ని ఆలోచనలు ఉన్నాయి, మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలని, బ్లడ్ డొనేషన్స్ది అట్లాంటివి చాలా చాలా మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, డిజైన్ చేస్తున్నాము. డెఫినెట్లీ విల్ కమ్ విత్ న్యూ ప్రోగ్రామ్స్. వాలంటీరింగ్ అంటే కేవలం గ్రౌండ్ వర్కేనా? డిజైనర్స్ లేదా ఆర్కిటెక్ట్స్ లేదా కాంటెంట్ క్రియేటర్స్, అసలు వీళ్ళ టాలెంట్ని మీరు ఎలా యూజ్ చేసుకుంటారు? యా, డెఫినెట్గా వాలంటీర్స్ గ్రౌండ్ వర్కే కాదు, 100% వాళ్ళలో ఉన్న టాలెంట్ని మేము తీసుకొస్తాము. రీసెంట్గా మేము యాన్యువల్ మీటింగ్లో కూడా కొత్త కోర్ టీమ్ని తీసుకున్నాము. వాళ్ళల్లో ఉన్న క్రియేటివిటీ అంటే లైక్ ఒకరు డిజిటల్ వైపుగా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఆ డిజిటల్ వైపుగా వాళ్ళని యూజ్ చేసుకోవడము, వాళ్ళకి ట్రైనింగ్ కూడా వీలైతే ఇవ్వడము. అలాగే కొందరు కుకింగ్లో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఒకరి బేకింగ్ వైపుగా, ఒకరి పిండి వంటలు, పికిల్స్, అట్లా వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు చేసుకుంటూ ఉంటే వాళ్ళని ఎంకరేజ్మెంట్, మా స్కిల్ డెవలప్మెంట్ దాంట్లోనే ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ఇచ్చే సలహాలు కూడా మేము తీసుకుంటూ, అలాగే కొంతమంది ఇంట్లోనే స్టిచ్చింగ్తో ఆగిపోకుండా వాళ్ళకి మేమిచ్చే స్కిల్ ట్రైనింగ్ వల్ల వాళ్ళు బొటిక్ పెట్టుకున్నారు అని చెప్పచ్చు. అలాగే బ్యూటీషియన్స్ తెలిసిందే కాబట్టి ఇంట్లో చేసుకోకుండా వాళ్ళకి కొంచెం చిన్న స్పా సెంటర్స్ కానీ పార్లర్స్ కానీ పెట్టుకునే విధంగా అలా మా స్పృహాప్తి ఎప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూస్తే కనుక చాలామంది ఉన్నారని చెప్పచ్చు. వాలంటీర్ వాయిస్కి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు? అండ్ వాళ్ళ కొత్త ఐడియాస్కి మీ డోర్స్ ఎప్పుడు ఓపెన్గానే ఉంటాయి? 100% వాలంటీర్స్ అనే కాదు, మాకు అన్నోన్ కాల్స్ కూడా వస్తూ ఉంటాయి. అన్నోన్ మెంబర్స్ నుంచి కాల్స్ వచ్చిన వాళ్ళు కూడా మేము ఓపెన్ అండి. స్పృహాప్తి ఆల్వేస్ ఓపెన్ అండ్ ఎంకరేజ్ వాళ్ళ ఫీలింగ్స్ కానీ వాళ్ళ ఐడియాస్ని కానీ డెఫినెట్గా మేము ఇస్తాము, ఇంపార్టెన్స్ ఇస్తాము. అలాగే వాళ్ళ ప్రతి దాంట్లో అంటే నెక్స్ట్ జనరేషనే ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడున్న ఆలోచనలు ఇప్పుడున్న వాళ్ళకన్నా ఎప్పుడు నెక్స్ట్ వాళ్ళ కోసమే చూస్తూ ఉంటాము. వాళ్ళ ఐడియాస్ కానీ వాళ్ళ ఇన్పుట్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. మీకు చెప్పాలంటే మా వాలంటీర్లో ఒకరు అసలు మ్యారేజ్ చేసుకున్న పిల్లల్ని కనద్దు అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒక్కరితోటే పరిమితం అయిపోతాము, అదే ఇందులో ఉంటే ఒక 100 మంది పిల్లలకి తల్లిగా ఉండొచ్చు అనే ఇట్లాంటి చాలా 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 వాలంటీర్స్ ఇంటెన్షన్స్ తోటి వస్తూ ఉంటారు. వాటికి అన్నిటికీ మేము ఇంపార్టెన్స్ ఇస్తూనే ఉంటాం. స్పృహాప్తి ఆల్వేస్ వెల్కమ్స్ వాలంటీర్స్ ఐడియాస్. వండర్ఫుల్. అంటే ఇప్పుడు మీ దగ్గరికి వాలంటరీ సర్వీస్ చేయడానికి వచ్చిన వాళ్ళు అసలు తర్వాత సర్వీస్ చేసిన తర్వాత ఎలా ఫీల్ అవుతుంటారు? అసలు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంటుంది? అది ఇంపార్టెంట్. అది అడిక్ట్ అని చెప్పచ్చు. అడిక్ట్ ఏంటంటే ఒక చిన్న చేసిన తర్వాత వాళ్ళు చాలా అది అల్టిమేట్ సాటిస్ఫాక్షన్. దాని తర్వాత ఇంకా సాటిస్ఫాక్షన్ ఉండదు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఆ సాటిస్ఫాక్షన్ తోటి ఇంకా కొంచెం చేద్దామా, ఇలా చేద్దామా, అలా చేద్దామా, ఏదో ఒకటి చెప్తూ ఉంటారనమాట. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ మాత్రం చాలా బాగుంటుంది. మేము అవి కూడా ఆ డైరీస్ కూడా మేము మెయింటైన్ చేస్తాం. డొనేషన్ కోసం రొటీన్ అపీల్ కాకుండా ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్లో మీ క్రియేటివ్ టచ్ ఏంటి? క్రియేటివ్ టచ్ అంటే యాక్చువల్గా మేము శారీ స్పీక్, శారీ వాక్ అని పెట్టాము. దాని మీద ఫండ్ రైజింగ్, అలాగే ఈ డిజైబుల్డ్ వాళ్ళకి చేసే ట్రెడిషనల్ ఫ్యాషన్ షో యువతనే తీసుకొస్తామన్నమాట. యువతకి ఎంకరేజ్మెంట్ ఇచ్చి కాలేజెస్లో స్టూడెంట్స్ని స్టేట్ వైజ్గా కానీ వాళ్ళకి ట్రెడిషన్స్ మర్చిపోకుండా ఒక్కొక్క స్టేట్వి వాళ్ళని వెల్కమ్ చెప్తూ వాళ్ళ నుంచి చేసే ఆ షోస్కి మేము ఫండ్స్ రైజింగ్ చేస్తాం. ఇంకా ఫండ్స్ రావాలి అని మేము కూడా అనుకుంటున్నాము. ఈ సిఎస్ఆర్ ఫండ్స్ అని ప్రతి కంపెనీ మాకు హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాము. చాలా మంచి మంచి కంపెనీస్ వాళ్ళు కొలాబరేట్ అవుతే మేము దానికోసం ఆశిస్తున్నాము. అలాంటి వాటికి వస్తే ఇంకా జెన్యూన్గా ఇంకా చాలా బాగా చేయొచ్చు అనే నినాదంతో వెళ్ళాలని అనుకుంటున్నాం. యాక్చువల్గా ఈ ఫండ్స్ కూడా మాకు ఇచ్చేవాళ్ళు మా మీద ఉన్న ట్రస్ట్ తోటే మాకు ఇస్తారు. వీళ్ళు కరెక్ట్గా ప్రతి యూస్ఫుల్గా చేస్తున్నారు అనే నమ్మకంతో మాకు ఇచ్చిన వాళ్ళందరికీ ఈ ఛానల్ ద్వారా అందరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మాకు తెలియకుండానే చాలామంది ఫండ్ రైజింగ్ అనేది అంటే స్పృహాప్తి ఇది వెళ్ళిపోతుంది కాబట్టి అకౌంట్ డీటెయిల్స్, క్యూఆర్స్ కోడ్ ఇవాళ ఈజీ అయిపోయింది కదా, చేస్తూ ఉంటారు. ఇంకా కొన్ని మంచి రెప్యూటెడ్ కంపెనీస్, ఆర్గనైజేషన్స్ మాతో కొలాబ్ అయ్యి సిఎస్ఆర్ ఫండ్స్ మాకు కనుక ఆఫర్ ఇస్తే కనుక ఇంకా మంచి మంచి కార్యక్రమాలతోటి మేము ముందుకు వస్తాం. స్పాన్సర్స్ కేవలం పార్ట్నర్సే కాదు,
సో అంటే ఇప్పుడు మనకు స్పాన్సర్స్ రిపీటెడ్గా కూడా రావాలన్నమాట. సో వాళ్ళని ఎంగేజ్డ్గా ఉంచడానికి అసలు మీరు ఎటువంటి టెక్నిక్స్ ఫాలో అవుతూ ఉంటారు? స్పృహాప్తి యాక్చువల్గా వాళ్ళని అంటే ప్రతిసారి ఒకరినే ఇవ్వమని ప్రెషర్ చేయదు, వాళ్ళని మాత్రం మేము చాలా బాగా చూసుకుంటామండి. ఎందుకంటే వాళ్ళు స్పాన్సర్ చేయగలిగితేనే మేము ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది చేస్తాము. సింగిల్ హ్యాండ్గా చేయలేం కాబట్టి అన్ని హ్యాండ్స్ కలిస్తేనే చేస్తాం. కాబట్టి మాకు ఇచ్చే డోనర్స్ కానీ స్పాన్సర్స్ కానీ వాళ్ళని గ్రూప్ లాగా ఫామ్ చేస్తాము. వాళ్ళకి బర్త్డే విషెస్ చెప్తుంటాము. వాళ్ళని ఎప్పుడు వాళ్ళతో టచ్లోనే ఉంటాం. ప్రతిసారి మేము ఒక చిన్న హాయ్ మెసేజ్, హౌ ఆర్ యూ సార్, అట్లా హౌ ఆర్ యూ మేడం అని పలకరిస్తూ ఉంటాము. మాకు ఇక్కడే కాదండి, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, యుఎస్, అబ్రాడ్లో కూడా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మా గ్రూప్లో, ఈ డోనర్స్ వాళ్ళందరూ ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే వాళ్ళు స్పెషల్ ఇన్వైటీగా పిలుస్తాము. వాళ్ళని సన్మానం చేయడము, చిన్న ఫెలిసిటేషన్ తోటి వాళ్ళని హ్యాపీనెస్ చేస్తాము. పండగ ఉగాది కానీ మంచి అకేషనల్గా వాళ్ళకి ఉగాది పురస్కార్స్గా ఒక చిన్న గిఫ్ట్, ఏం అవసరం లేదండి, ఫ్రూట్ బౌల్ పంపించినా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతంత డొనేట్ చేసే వాళ్ళకి మనం ఏమి ఇవ్వలేము. కాకపోతే స్పృహాప్తి ఎప్పుడు వాళ్ళని గుర్తుపెట్టుకుంటూ చిన్న చిన్న గిఫ్ట్స్ తోటి కానీ చిన్న చిన్న మెమరీస్ తోటి వాళ్ళకి హ్యాపీనెస్ తోటి ఎంగేజ్లోనే మేము ఉన్నాము, మాకు మీరున్నారు అనే చిన్న ఇదితోటి మా ప్రయత్నంగా, చిరు ప్రయత్నంగా మేము వెళ్తూ ఉంటాం. ఇప్పటి వరకు మీరు చేసిన ప్రాజెక్ట్స్లో మీకు బాగా ఇన్స్పైరింగ్ అండ్ ఇంపాక్టివ్ అనిపించిన ప్రాజెక్ట్ ఏంటి? అంటే యాక్చువల్గా చెప్పాను కదా, కాలికి చిన్న గోటికి దెబ్బ తగిలితేనే తట్టుకోలేక కాలు లేని వాళ్ళు ఏంటి అనేది అది ఆలోచించి మనము జైపూర్ లెగ్స్, ఆర్టిఫిషియల్ లెగ్స్ మీద జైపూర్ నుంచి కొలాబరేట్ అయ్యి ఆర్టిఫిషియల్ లెగ్స్ వస్తాయి, వాటిని మనం ఎందుకు చేయకూడదు, ఎంతోమంది ఉన్నారు. దాని మీద కొంచెం రీసెర్చ్ వర్క్ చేస్తే చాలామంది కాళ్ళు లేని వాళ్ళు అని, ఇంతమంది కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారా అసలు అని అనిపించింది. కాలేజ్ స్టూడెంట్స్ చాలా ర్యాష్గా డ్రైవ్ చేసుకుంటూ యాక్సిడెంట్స్ అయిపోయి మంచి చదువుకునే ఎంబీఏ స్టూడెంట్స్ని కూడా చూసాము. సో అవి కొంచెం మనసు కదిలించి వాళ్ళకి ఆ లింబ్స్ అనేది ఏర్పాటు చేసాం. అదొకటి చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. అలాగే కాళ్ళు ఎంత ఇంపార్టెంటో కళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్ అనిపించింది. మేము డిజైబుల్డ్ వీక్ మాది యానివర్సరీ కేవలం ఒక గుర్తుగా ఉండాలని డిజైబుల్డ్ వీక్ అంటే December 6th డిజైబుల్డ్ డే, ఆ వీక్ అంతా జరుపుతారు కొన్ని ప్లేసెస్లో. ఆ మంత్లో మేము ఏదో ఒక రోజున మేము డిజైబుల్డ్ వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయకూడదా అని డిజైబుల్డ్ స్కూల్స్ అండ్ అన్ని చోట్లకి వెళ్ళాము. వాళ్ళని చూసి కూడా చాలా మనసు బాధేసింది. అంటే లైక్ కళ్ళు లేక వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా ఉంటారంటే మనం కళ్ళు ఉండి కూడా ఉండము అని అనిపిస్తుంది. కళ్ళు లేని వాళ్ళని చూస్తే వాళ్ళకి దేవుడిచ్చిన వరము పాటలు పాడడం, ఆ పాటల్ని మనం ఎందుకు బయట ఎక్స్పోజర్ ఎందుకు వాళ్ళకి ఇవ్వకూడదు అని వాళ్ళకు ఒక స్టేజ్ క్రియేట్ చేశాము. వాళ్ళ పాటలు పాడే వాళ్ళకి పాటలు పాడించి ఆ వచ్చే ఫండ్స్ని మేము వాళ్ళకే ఉపయోగించాము. బ్రెయిలీ అని వాళ్ళకి కావాల్సినవి స్పెక్స్ ఇవ్వడం కానీ, అలాగే డెఫ్ అండ్ డమ్ స్టూడెంట్స్ వాళ్ళల్లో ఉన్న ఆర్ట్ ఎంత బాగుంటుందంటే ఇప్పటికీ మమ్మల్ని స్టూడెంట్స్ వస్తే కనుక ఇలా థ్యాంక్స్ చెప్తూ వెల్కమ్ చెప్తుంటారు. వాళ్ళతో స్పెండ్ చేస్తే ఇంకా మనకి ఏం అవసరం ఉండదు. ఇవన్నీ కూడా చిన్న చిన్నవి చాలా మనసు కదిలిచేస్తూ ఉంటుంది. ఆ మూమెంట్స్ చాలు యాక్చువల్లీ టు రియలైజ్ దట్ హౌ బ్లెస్డ్ వి ఆర్. కదా, ప్రతి నిమిషం అనుకుంటాము హౌ బ్లెస్డ్ వీఆర్ అని. పిడికెడు అన్నదానం చేసేటప్పుడు కూడా మేము మా డే స్టార్ట్స్ విత్ అన్నదానం అండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేమందరం వీఆర్ బ్లెస్డ్ అనుకుంటాము. అందరికీ హెల్ప్ చేయాలని ఉంటుందండి. మానవులందరూ చాలా మంచివాళ్ళు, కానీ అందరూ అన్నీ చేయలేరు. మాలాగా కొంతమంది చేస్తాం, మాకు కొంచెం సహకరిస్తే చాలు. కొంతమంది ఫైనాన్షియల్గా చేయొచ్చు, కొంతమంది వాలంటరీగా ఇన్వాల్వ్ అయ్యి చేయొచ్చు వర్క్ వైజ్గా. సో అందరికీ మేము వెల్కమ్ చెప్తాము. సో మ్యామ్, మీ నెక్స్ట్ బిగ్ ఐడియా ఏంటి? అండ్ ఈ స్పృహాప్తి చారిటబుల్ ట్రస్ట్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆ గేమ్ చేంజింగ్ ఇంపాక్ట్ ఏంటి? వావ్, సో నైస్. స్పృహాప్తి చారిటబుల్ ట్రస్ట్ అంటే ఇప్పటిదాకా చేస్తూ ఉన్నాము, మహిళలకి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాము. అలాగే స్టూడెంట్స్, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అంటే చిన్నపిల్లలు కాదు, 9th 10th వాళ్ళకి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవ్వచ్చండి. స్కూల్ గోయింగ్ వాళ్ళకి చిన్నపిల్లల దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ చేంజ్ అనేది చిల్డ్రన్ నుంచే తీసుకురావాలి. కాబట్టి స్కూల్స్లో అలాగే మహిళలకి చేయాల్సినవి మా దగ్గర మంచి ప్రోగ్రామ్ ఉందండి. గేమ్ చేంజింగ్ అన్నారు కదా, కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ ఒక మంచి సెంటర్గా పెట్టి స్పృహాప్తి స్కిల్ డెవలప్మెంట్ ఫర్ ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్ పెట్టి వాళ్ళకి అన్ని
మార్పులు తీసుకురావాలి, ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలనే ఒక ఆలోచన తోటి మేము ముందున్నాము. ఇదే మేబీ నెక్స్ట్ మా ప్రాజెక్ట్ గేమ్ చేంజింగ్ అవుతుంది అనుకుంటున్నాను. వండర్ఫుల్. మీరు ఎంతోమంది మహిళలను చూశారు, సపోర్ట్ చేశారు, దగ్గరుండి వాళ్ళు ఫేస్ చేసే ఇష్యూస్ అన్నీ చూసుంటారు. Yeah. సో ఒక ఐడియల్ విమెన్ ఎలా ఉండాలి అంటారు? ఐడియల్ ఉమెన్ చాలామందిని చూశానండి. ప్రతి మహిళ అసలు చాలా అమ్మ మనసే ఉంటుంది ప్రతి మహిళలో కూడా. స్పృహాప్తిలాగా స్పృహతో చేసే పని పరిపూర్ణంగా ఉండాలి అంటాం కదా. ఇలా చేస్తే కనుక ప్రతి స్త్రీ హ్యాపీగా ఉంటుందండి. చిన్న చిన్న చేసే పనిలో హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ ఉంటే కనుక ప్రతి మహిళ హ్యాపీగా ఉంటుంది. అండ్ ప్రతి మహిళను చూసి పక్కన వాళ్ళు ఇన్స్పైరింగ్గా ఉంటే అది ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. వండర్ఫుల్ అండి. మీతో మాట్లాడి నిజంగా నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. థ్యాంక్ యూ. చాలా గొప్ప గొప్ప విషయాలు, మీరు చేసిన ప్రాజెక్ట్స్ కావచ్చు, మీ జర్నీ కావచ్చు, ఎవ్రీథింగ్ వాజ్ సో ఇన్స్పైరింగ్. యా, ఎవ్రీథింగ్. మా స్పృహాప్తి వెనుక ఉన్నది లాస్ట్ వన్ ఫస్టే చెప్పాల్సింది, బట్ లాస్ట్ చెప్తున్నాను. మా టీం అండి, నా స్ట్రెంగ్త్ నా టీమేనండి. నా టీం లేకపోతే నేను ఏది చేయలేను. స్పృహాప్తి గోస్ టు టీమ్, టుగెదర్నెస్. ఎందుకంటే విజయవాడలో స్పృహాప్తి అంటే స్పృహాప్తి టీం అంటారు. సో మా టీం నాకు ఇచ్చిన స్ట్రెంగ్త్ అనమాట. మేబీ ఐడియాస్ నేను చెప్తూ ఉంటాను, ఇంప్లిమెంట్ చేయాలి అంటే నలుగురు ఉంటేనే చేయగలుగుతాం. ఇంత పెద్ద పెద్ద కార్యక్రమాలు, ఇంత వావ్ అనుకునే కార్యక్రమాలన్నీ కూడా టీంతోటే జరుగుతాయి. మీరు ముందు ముందు నిజంగానే మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అమేజింగ్ టైం. థ్యాంక్ యూ. సో మీరు ఫైనల్గా మా ఏబిఎన్ వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా చెప్పాలండి. మాలాంటి వాళ్ళు ఇక్కడ ఇంత ఎక్స్పోజర్ ఇచ్చి ఇంత ప్లాట్ఫామ్ ఇచ్చిన ఏబిఎన్కి సదా థ్యాంక్ యూ సో మచ్ టు ద ఏబిఎన్ టీమ్. ఎప్పుడు మీరు మాలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తూ ఇలా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఏబిఎన్ టీమ్.